ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల నాన్సీ కిరణ్ గారి జన్మదినము సందర్భంగా తల్లిదండ్రులు ఆరోగ్యరాజు గారు, శ్రీమతి నీలావతి గారు, సహోదరుడు ఆకాష్ కిరణ్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. నాన్సీ కిరణ్ గారి జన్మదినము సందర్భంగా నాన్సీ కిరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, దీవెన ప్రభువు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. మనం అక్టోబర్ మాసం 1వ తారీఖులో ఉన్నాం. 30 దినాలు ప్రభువు సహాయం చేసేట్లు దయతో ప్రార్థించండి. ఈ మాసం 31 దినాలు, ఇంకా 30 ఎపిసోడ్స్ కావాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించుదాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకంగా నాన్సీ కిరణ్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డకు మీరిచ్చిన జన్మదినమును బట్టి మీకు వందనాలు. కుమార్తెను దీవించండి. ఆరోగ్యరావు గారు, నీలావతి గారు ప్రతి మాసం సహకారం ఇస్తున్నారు ప్రభు. వీరిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఆకాష్ కిరణ్ గారిని దీవించండి. ఈ కుటుంబం పట్ల మీ కృప విస్తరింపచేయండి. నాన్సీ కిరణ్ గారికి నూతన సంవత్సరం దయాకిరీటం ఇచ్చారు. మీ కృపలో ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదకరంగా మార్చండి. వాక్యోపదేశము ద్వారా ప్రజలు మేలు పొందినట్లుగా మీ సహాయం కొరకు అర్థిస్తున్నాం. కృప చూపండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఈ అధ్యాయములో యూదా జనాంగము యొక్క తిరుగుబాటు, తద్వారా కలిగిన నాశనము, ఐగుప్తు విమోచన నుండి బబులోను చెరకు వెళ్ళు నాటి వరకు ఏ విధంగా వారికి దేవుడు తెలియచేస్తూ వచ్చారు. దేవుడు తన యొక్క మాటకు వ్యతిరేకంగా ఉంటే తప్పక దేశం నుండి బయటకు పంపుతానని మోషే ద్వారా ఇస్తూ వచ్చినటువంటి ఆజ్ఞలు పాటించని కారణంగా వివిధ సమయాలలో వారు అన్యుల చేతికి అప్పగించబడుతూ వచ్చిన చరిత్ర 20వ అధ్యాయంలో వ్రాయబడింది. 1వ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. 7వ సంవత్సరము 5వ నెల, 7వ సంవత్సరము 5వ నెల 10వ దినం ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సందర్భము, దేవుని వాక్కు ఏ సందర్భాన వెలువడింది ఇక్కడ గమనార్హం. ఇశ్రాయేలు పెద్దలు ఎహెస్కేలు ముందు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? యెహోవా యొద్ద విచారణ చేయుటకు కూర్చున్నారు. యెహోవా యొద్ద విచారణ చేయుట అనేది యూదులకు అలవాటైన ప్రక్రియ.
దావీదు ఏఫోదు ధరించుకొని ప్రభువుకు విజ్ఞాపన చేసి యెహోవాకు విచారణ కోరేవాడు. ఇశ్రాయేలీయులకు ఇది వాడుక. దేవుని చిత్తము తెలుసుకొని మసలుకొనుటకు విచారణ చేసేవారు. ప్రవక్తల యొద్ద ప్రార్థనతో దేవుని చిత్తము తెలుసుకొనుటకు ప్రయత్నం చేసేవారు. అలా ఇశ్రాయేలు పెద్దలు బబులోను దేశములోనికి చెరలోనికి వచ్చిన యూదా జనాంగం యెహెజ్కేలు ఎదుట కూర్చుని ఉన్నారు. ఎందుకొరకు? యూదా జనాంగం యొక్క భవిష్యత్తు ఏమైపోతోంది. యూదా జనాంగం ఎక్కడున్నారు? బబులోను చెరలో కొద్ది మంది ఉన్నారు. అత్యధికమైనటువంటి జనాంగం యెరూషలేములోనే ఉన్నారు. వారు చెరకు వెళ్ళబోతున్నారు. కనుక వారికి ఏం జరగబోతోంది అనేది ఇశ్రాయేలీయుల పెద్దలు బబులోనులో ఉన్నవారు తెలుసుకోవాలనుకుని విచారణ చేపట్టారు. దేవుడు మాట్లాడుతున్నాడు, నా వలన మీకు విచారణ దొరకదు, నేను మీతో మాట్లాడను. అది ఆయన సందేశం. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినా మీకు దొరకదు. దేవునికి ఇష్టం లేదు వారితో మాట్లాడటం. వారి అంతరంగాలు పాపముతో నిండాయి. కానీ వారికి ఏం సంభవించబోతోందో అని తెలుసుకోవాలనే తపన, తృష్ణ ఎక్కువైంది. యెరూషలేములో ఉన్న ప్రజలు విగ్రహారాధన చేత నిండిపోతుంటే వారికి ఏం సంభవిస్తుందో మాకు చెప్పు దేవా అని చెప్పి ఇక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు. దేవుని రౌద్రం వారి మీద మండుతోంది. నా వలన ఏ ఆలోచన మీకు దొరకదు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియచేయము. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును. ఇక్కడి నుంచి మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు దేవుడు? ఎప్పటి కాలం వారితో మాట్లాడుతున్నాడు? క్రీస్తు పూర్వము 597వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వము 1450వ సంవత్సరంలో మాట్లాడిన మాటలను గురించి జ్ఞప్తికి చేస్తున్నాడు. మనం అనుకోండి, పోయిన నెలలో ఇలా అయింది, ఆ సంవత్సరం ఇలా అయింది అని మాట్లాడతాం. మన పెద్దలు మాట్లాడేటప్పుడు ఫలానా సంవత్సరం ఉప్పెన వచ్చింది, ఫలానా సంవత్సరం సునామీ వచ్చింది, ఫలానా సంవత్సరం భూకంపం వచ్చింది, ఆ సంవత్సరం అని చెబుతాం. కానీ దేవుడు కొన్ని వందల సంవత్సరాల వెనుకట, క్రీస్తు పూర్వము 1450 సంవత్సరంలో మోషే ద్వారా ఇచ్చిన హెచ్చరికలు క్రీస్తు పూర్వం 597లో యూదులు ఎదుట మాట్లాడుతున్నాడు. 900 ఇయర్స్ ఇంచుమించుగా. ఎవరు దేవుడు? ఈయన అని అర్థం కావట్లా. ఆయనకు సమస్తం తెలుసు. ఆయన దేన్ని మర్చిపోలేదు. యూదులను తనకు ఒక కుటుంబంగా, జాతిగా, నిబంధన జనులుగా చేసుకున్న దేవుడు వారి వారి తలములలో వారి వారి పాపములను చూస్తూ వచ్చినవాడు. అందుకే చెబుతున్నాడు, ఆనాడు మోషే ద్వారా నేను మిమ్మలను ఐగుప్తు నుండి విమోచించి బయటకు తీసుకొని వచ్చినప్పుడు నేను మీకు ముందుగానే చెప్పాను. ప్రభువగు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఐగుప్తు యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడు, ఇశ్రాయేలును నేను ఏర్పరచుకొనిన నాడు. చూడండి, ఈ మాట ఇంకా వెనక్కి వెళ్తోంది. ఇశ్రాయేలును నేను ఏర్పరచుకొనిన నాడు అంటే ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయంలో
యబ్బోకు రేవులో యేసు ప్రభు యాకోబును కలుసుకున్నాడు. ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ అన్నారు అక్కడ ఆయన్ని. క్రీస్తుగా నరావతారి కాకపూర్వం ఆయన యెహోవా దూత ప్రత్యక్షతల్లో యబ్బోకు రేవులో యాకోబును కలుసుకుని ఇశ్రాయేలుగా మార్చాడు. వాస్తవంగా ఇశ్రాయేలుని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? యాకోబును తల్లి గర్భంలో ఏర్పరచుకున్నాడు. అంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళింది చరిత్ర, ఇంకా వెనకకు పోయాడు. కనుక మనం గమనిస్తున్నప్పుడు ఈ ప్రధానమైన విషయాలు యాకోబునకు దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, యాకోబును ఏర్పరచుకున్న సంవత్సరాలు ఇంకా మనం చూస్తున్నప్పుడు ఇంకా వెనక్కి వెళుతాయి. అబ్రహాము 2000 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం. అబ్రహాము నుండి 3వ తరం కదూ యాకోబు. కాబట్టి 1700 సంవత్సరాలు 1800 సంవత్సరాల క్రితం యాకోబును ఏర్పరచుకున్న నాడు, యాకోబుతో నేను వాగ్దానాలు చేసిన నాడు, అక్కడి నుండి మళ్ళీ మోషే దగ్గరికి వచ్చాడు. మళ్ళీ 400 సంవత్సరాలు మళ్ళీ అక్కడ కూడా చెబుతున్నాడు. ఐగుప్తు నుంచి నేను విమోచించిన నాడు మరలా మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశమందు ప్రత్యక్షపరుచుకొని ప్రమాణం చేసి నేను యెహోవానని ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు నుండి రప్పించి వారి కొరకు నేను విచారించి పాలు తేనెలు ప్రవహించేది సకల దేశములకు ఆభరణము అయిన దేశంలోనికి తోడుకొని పోయిందని చెప్పిన కాలముననే నేను ప్రమాణం చేశాను. చూడండి ఎన్ని కాలాలు చెప్పాడు. కనుక క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 586 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల్లో నేను అప్పుడే చెబుతూ వచ్చానయ్యా మీకు. దేవుడు అకస్మాత్తుగా మాట్లాడటం లేదు. దేవుడు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే వారి యొక్క నిజస్థితి ఎరిగిన వాడై వారికి హెచ్చరిక చేశాడు. పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి మిమ్మల్ని తోడుకొని పోతానని నేను ప్రమాణం చేశానన్నాడు. అబ్రహామునకు దేవుడు కనాను భూమిని అతని సంతానానికి వాగ్దానం చేశాడు. నీ సంతానం, ఏ సంతానం లేనప్పుడు అబ్రహాముకు నీ సంతానం ఈ భూమిని స్వతంత్రించుకుంటారన్నాడు. ఆదికాండం మనం 17వ అధ్యాయం చూస్తే, అబ్రహామా నీవు నిందారహితుడుగా ఉండు, నీ గర్భవాసాన్ని పుట్టేటువంటి కుమారుని ఏర్పాటు చేసుకున్నానన్నాడు. కనుక క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలప్పుడే దేవుడు అతని యొక్క సంతానాన్ని ఈ భూమి ఇస్తానని ఏర్పాటు చేసుకుని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇంత చరిత్ర కలిగినటువంటి ఇశ్రాయేలు తరం వారు దేవుణ్ణి తమ మధ్యన కలిగి ఉండి ఆశీర్వదించబడిన వారుగా ఉంటారని ఎరిగినటువంటి వారు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో దేవుని చేత ప్రవేశపెట్టబడినటువంటి వారు, ముందుగానే దేవుడు చెప్పాడు, నీవు విగ్రహాలను ఆశ్రయిస్తే అన్యజనాంగం వలె నిన్ను అన్యజనాంగములోనికి నేను తోలేస్తాను, ఈ దేశం నుండి నిన్ను తప్పిస్తానని ప్రభువే సెలవిస్తే ఎవరు కూడా వినలేదు. అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయకృత్యాలు విడిచిపెట్టాలి, ఐగుప్తీయుల విగ్రహాలు పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకుండాలి అని నేను ఆజ్ఞాపించాను. అయితే వారు నా మాట విననల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. కనుక వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రం వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందునని అనుకున్నాను. ఐగుప్తులో ఉండగా కూడా దేవుడి యొక్క ఆగ్రహం వారి మీదకు, ఇజ్రాయేలు వారి మీదకు రావాల్సి వచ్చి ఉన్న పరిస్థితి ఉందన్నాడు ప్రభు. ఎందుకట ఐగుప్తులో ఉన్న విగ్రహాలను వీరు దేవుని ప్రజలు గైకొనటం ప్రారంభించారు. అయితే అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటును, ఏ అన్యజనుల ఎదుట వారుండినో ఆ అన్యజనులలో ఉన్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటుని, నా నామమునకు దోషణ కలుగకుండుటకి అలాగ చేయటం అని ఆ జనులు చూస్తూ ఉండగా నా నామ ఘనత కొరకు నేను వారి ఐగుప్తు దేశములో నుండి రప్పించి తిని, ఫర్ ద గ్లోరీ ఆఫ్ హిజ్ నేమ్.
ఆయన నామమునకు కృపాకీర్తి కలుగునట్లు, ఘనత కలుగునట్లుగా ఐగుప్తు దేశము నుండి వారిని విమోచించాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఆదికాండము గ్రంథంలో మనకు యాకోబుతో ప్రభువు మాట్లాడుతూ, నీవు ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఐగుప్తు వస్తున్నాను అని అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! పరాయి దేశానికి పితరుణ్ణి తీసుకెళ్తూ నేను కూడా వస్తానన్నాడు. కనుక తన ప్రజెన్స్ వారితో కూడా పంపించి వారిని సంరక్షిస్తూ వచ్చినటువంటి దేవుడు మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకుంటే మిమ్మల్ని నాశనం చేస్తానని ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. కనుక వారు ఐగుప్తుల దేశంలో ఉండగానే నేను నా ఉగ్రత కుమ్మరించాలనుకున్నాను. God wants to pour his wrath on the people of Israel. ఇశ్రాయేలీయుల మీద దైవ ఉగ్రత కుమ్మరించబడాలనుకున్నాడు. కానీ దేవుడు వాగ్దానాలను బట్టి కనికరించి ఆ జనులు చూస్తూ ఉండగా ఆయన ఘనత కొరకు వారిని విడిపించాడు. వీరి దేవుడు గొప్ప దేవుడని ఐగుప్తీయులు చెప్పుకున్నారు. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులను దేవుడు విమోచించిన విధానం వినినటువంటి వివిధ దేశాల ప్రజలు ఆ కాలంలో ఘనంగా చెప్పుకున్నారు, వారి దేవుడు గొప్పవాడు అని. సొలొమోను కాలంలో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు షేబ దేశపు రాణి అన్యురాలు ఆమె సొలొమోనును ఎంతో ఘనపరిచి, దేవుడైన యెహోవా వలన సొలొమోను రాజ్యం దీవించబడినదని గుర్తించి సొలొమోను సేవకులతో మీరు సొలొమోనును రాజుగా కలిగి ఉన్నందుకు ధన్యులని చెప్పింది. కనుక దేవుని సన్నిధి, దేవుని జ్ఞానము, దేవుని పరిశుద్ధత ఏ ప్రజలకైతే, ఏ ప్రజల మధ్యనైతే ఇవ్వబడుతూ వచ్చిందో వారు ఘనమైనటువంటి ఖ్యాతిని అందుకున్నారు. అలానే ప్రభువు తన ఘనత కొరకు వీరిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడు. వారి దేవుడు గొప్పవాడు. గ్రద్ద తన పిల్లను భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చాడు. ఎంత పర్సనల్గా తీసుకున్నాడు దేవుడు. దేవుడు వ్యక్తిగతంగా తీసుకున్నాడు ఇశ్రాయేలు విమోచన ఐగుప్తు నుంచి. అందుకనే ఆయన దిగొచ్చాడు, వారితో పాటు నడిచాడు, వారి మధ్య నివసించాడు. మోషేకి అపారమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు, అపారమైనటువంటి బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, మిరకల్స్ పవర్ ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏం కోరాడు అనగా నమ్మకత్వాన్ని కోరాడు. కానీ వాళ్ళు అపనమ్మకస్తులై లోకములో కలిసిపోయి పాపాన్నే చేశారు. వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకుని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులు వారికి తెలియజేశాను. ఎవరైనా వారిని అనుసరించిన ఎడలా వాటిని బట్టి బ్రతుకుతారు. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను సూచనగా నియమించి తిని. ద డే ఆఫ్ సాబత్, సబాతు దినం. సబాతు దినము ఇశ్రాయేలీయులకు దేవునికి మాత్రమే మధ్య సూచన. సబాతు దినము అన్యులకు ఇవ్వబడలేదు. సబాతు దినము మానవ జనాంగం అంతటికి ఇవ్వబడలేదు. సబాతు దినము కేవలము యూదులకు, ఇశ్రాయేలీయులకే ఇవ్వబడింది. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద జ్యూస్. 10 కమాండ్మెంట్స్ యూదులకు ఇవ్వబడ్డాయి. కనుక దానిలో ప్రధానంగా వారి యొక్క నిబంధన జ్ఞప్తికి ఇవ్వబడుతూ ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది. కనుక మీకు సూచన ఇచ్చానది ఏమిటంటే విశ్రాంతి దిన ఆచరణ. కానీ మీరు దాన్ని సరిగ్గా చేయలేదు. అది ఆయన ప్లీ, ఆయన వాదన ఏమిటంటే, నేను మీకు విశ్రాంతి దినాన్ని సూచనగా ఇచ్చాను, మీ మధ్యన నేనున్నానని తెలియజేసేది అది. నేనే మిమ్మల్ని పవిత్రపరచువాడనని వాళ్ళు తెలుసుకునేటట్టుగా వారి మధ్య విశ్రాంతి దినం ఇచ్చాను. చూడండి, జస్టిఫికేషన్ బై ఫెయిత్, శాంక్టిఫికేషన్ ప్రోగ్రామింగ్. విశ్వాసం ద్వారా రక్షించటమే కాదు,
రక్షించబడిన తరువాత ప్రభువు యొక్క సారూప్యానికి మారేంతటి పర్యంతం దిద్దుబాటు చేసేటువంటి కార్యక్రమం పవిత్రపరచబడుట, శాంక్టిఫికేషన్. పొజిషనల్ శాంక్టిఫికేషన్, ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ అండ్ అల్టిమేట్ శాంక్టిఫికేషన్. When we are saved, God will provide us the positional sanctification. యేసుక్రీస్తునందు మనం రక్షించబడినప్పుడు మనలను ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు, నీతిని మన మీద కప్పుతున్నాడు. ఇట్ ఈస్ ద పొజిషనల్ శాంక్టిఫికేషన్. రక్షించబడిన మనం నీతిగా జీవిస్తున్నాం, ఇట్స్ ఎ ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్. ఆయన రాకడ లోపట మన మరణము సమయమునకు మనము అల్టిమేట్ శాంక్టిఫికేషన్లోకి నడిపించబడతాం పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు మనను తన స్వారూప్యంలోనికి, ప్రభు స్వారూప్యంలోనికి మనల్ని మారుస్తాడు. కనుక పరిశుద్ధాత్మ చేతనే ఒక వ్యక్తి పరిశుద్ధునిగా ఎంచబడుతున్నాడు, తీర్చబడుతున్నాడు. కనుక ఈ క్లెన్సింగ్ ఆపరేషన్ కండక్టెడ్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క అంతరంగాల్లో పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధపరచబడేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. నేనే మిమ్మును పవిత్రపరచువాడనని మీరు తెలుసుకోవాలి. నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్. మానవులు ఎవ్వరూ కూడా తమ వ్యక్తిగత ప్రయత్నముల చేత తమ పాపమును పోగొట్టుకొని శుద్ధులు కాలేరు. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. చాలామంది అనుకుంటున్నారు మా పాపానికి మేమే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామని. అది సరిగేది కాదు. క్రీస్తు యేసునందు మాత్రమే మనము జస్టిఫై చేయబడుతున్నాం. క్రీస్తు శిలువ మనకు సబ్స్టిట్యూట్గా అనుగ్రహించబడింది దేవుని చేత. అందుకే మనం చక్కగా ఆయన చేత నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. ప్రొవిసియేషన్, ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకాలని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదును అని అనుకుంటుని. ప్రజలకు దేవుడిచ్చిన ప్రివిలేజెస్ ఏమిటి? అనేకమైనవి ఇచ్చాడు. కట్టడలు అనుసరించి బ్రతకండ్రా అని చెబితే తిరుగుబాటు చేసి చావటానికి సిద్ధమయ్యారు ఇశ్రాయేలీయులు. ఈ వచనాన్ని కనుక మీరు చూచినట్లయితే తృణీకారము అనే పదం, రిజెక్షన్, తృణీకరించుట, విసర్జించుట, ఒప్పుకొనకపోవుట, అంగీకరించకపోవుట, విడిచిపెట్టుట. కనుక తృణీకారం చేశాడట. దేవుని విధులను తృణీకరించారు. విధుల బహిష్కరణ అంటారు ఈసారి తృణీకరించటం. నో ఒబీడియన్స్, విధేయత లేదు. తృణీకరించుటలో అవిధేయత సంపూర్ణంగా కనిపిస్తుంది. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచారో ఆ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించాను. వారి ఎదుట నా నామమునకు దోషణ కలుగకుండానట్లు నేను అనుకున్న ప్రకారం చేయక మానితిని. వాళ్ళని అక్కడే నాశనం చేయాల్సింది, కానీ నాకు అవమానం రాకోకుండా నేను వారిని మధ్యలోనే చంపేశాను, తీసుకెళ్ళలేకపోయిన అపవాదు రాకుండా నా నిమిత్తము నేను వారిని కాపాడి నా మహిమను నేను కనపరిచాను అని చెబుతున్నాడు. మరియు తమకిష్టమైన విగ్రహాలను అనుసరింపాలను కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశములకు ఆభరణములకు దేశములలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని. ఎవరైతే మొట్టమొదటి జనాభా లెక్కలలో మోషే చేత లెక్కించబడి ఉన్నారో, అనగా 20 ఏండ్లు పైబడినటువంటి ఐగుప్తు నుంచి వెలుపటకు వచ్చిన పురుషుల జనాభా సంఖ్య 50 ఏళ్ల మధ్యలో 6 లక్షల కాల్బలంగా లెక్కించబడ్డారు. వారందరూ తిరుగుబాటు చేసిన కారణంగా కనాను భూభాగములోనికి ఆ 6 లక్షల మందిలో కేవలం 20 కాలేబు యెహోషువాను ఇద్దరు మాత్రమే ప్రవేశిస్తారన్నాడు. 40 ఏళ్ల సంచారంలో సెకండ్ జనరేషన్ రికార్డు కూడా మోషేయే రాశాడు. ఫస్ట్ జనరేషన్ అంటే మోషేతో పాటు బయటకు వచ్చినటువంటి గుంపు. సెకండ్ జనరేషన్ వచ్చేటప్పటికి
యెహోషువ నాయకత్వంలో లోపలికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నటువంటి గుంపు. అక్కడ జనసంఖ్యలో 20 సంవత్సరాల పైగా ఉన్నటువంటి వారి జనసంఖ్య వ్రాసినప్పుడు అక్కడ కూడా 6 లక్షల కాల్బలం వచ్చారు. మొదటి లెక్కింపులో వచ్చిన 6 లక్షల కాల్బలంలో విశ్వసించిన ఇద్దరు తప్ప మిగిలిన వారెవ్వరూ ప్రవేశించలేకపోయారు. ఈ పాఠం మనం తెలుసుకోవాల్సినటువంటి మాట. వారిని నేను ప్రమాణము చేశాను, అరణ్యములోనే నాశనం చేస్తాను, దేశంలోనికి రప్పించనని నేను ప్రమాణం చేశాను. అయినప్పటికీ వారు నశించిపోకుండానట్లు వారి యందు నేను కనికరముంచి అరణ్యములో వారిని నిర్మూలన చేయకపోతుంది. సమూలంగా నాశనం చేయలేదు, సమూల నాశనం చేయలేదు. దేవుడు తాను ఇచ్చిన మాట చొప్పున ఓల్డ్ జనరేషన్ మాత్రం తీసేశాడు. న్యూ జనరేషన్ని, న్యూలీ కౌంటెడ్ పీపుల్ని, 6 లక్షల మందిని కొనసాగింపచేశాడు. బికాజ్ ఆఫ్ హిజ్ ప్రామిసెస్ టు ద ఫోర్ ఫాదర్స్. పితరులకు ఇచ్చినటువంటి మాటలను బట్టి, వాగ్దానాలను బట్టి అతడు ఆ విధంగా చేశాడు. అయినా వారు నశించిపోకుండా నేను కనికరం ఉంచానన్నాడు. గాడ్ ఈజ్ సో కంపాషనేట్. ఆయన కనికరం కలిగినటువంటి వాడు. వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఇలా సెలవిచ్చాను, మీరు మీ తండ్రుల ఆచారాలు అనుసరింపక, వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపక, వారు పెట్టుకున్న దేవతలను పూజింపక, మిమ్మల్ని అపవిత్రపరుచుకొనక ఉండుడి. మీ దేవుడైన యెహోవా నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించండి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకు మీకు మధ్య సూచనగా ఉండును. వండర్ఫుల్ అండి. విశ్రాంతి దినాచారమును దేవుడు వారికి సూచనగా అనుగ్రహించాడు, వారికి మాత్రమే. దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? దేవునితో గడుపుట కొరకైన విరామము. పని నుండి విరమించి ప్రభువుతో గడిపే సమయం విశ్రాంతి దినం. అది అందులో ప్రిన్సిపల్. అంతేగాని అక్కడ నెంబర్ 7 ఈజ్ నాట్ ద కౌంట్. 7 అనే సంఖ్యను కౌంట్ చేసి గణపరచడానికి విశ్రాంతి దినం ఇవ్వబడలేదు. విశ్రాంతి దినము మనుషుని యొక్క అవసరత కొరకు దేవుడు నియమించి దాన్ని ఒక సూచనగా పెట్టాడు. 6 దినాలు పని చేయవచ్చు, 7వ దినాన్ని మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఏ పొయ్యి వెలిగించకూడదు, ప్రయాణం చేయకూడదు, ఏ పని చేయకూడదు, జీవనోపాధి చేయకూడదు. మన్నా కూడా ఆ రోజు స్టాప్ అయిపోతుంది, 6వ రోజు డబల్ కురుస్తుంది, 7వ రోజు ఆగిపోతుంది. మళ్ళా ఫస్ట్ వీక్ ఆఫ్ ద డే మరలా కురిసే వరకు కూడా వారికి మన్నా దొరికేది కాదు. కానీ 7వ దినం తినటానికి 6వ దినమే మన్నాన్ని ఇచ్చేటువంటి వాడు. దేవుడు అంత పర్టికులర్గా 7వ దినాన్ని అబ్జర్వ్ చేశాడు. కానీ వీళ్ళు దాన్ని ఆచరించలేదు. ఇక్కడ వాక్యాన్ని నేను నిలుపుదల చేస్తున్నాను. 21వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల నాన్సీ కిరణ్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ఆరోగ్యరాజు గారు, నీలావతి గారు, తమ్ముడు ఆకాష్ కిరణ్ సహకారం అందిస్తున్నాడు. కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రభు ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా నాన్సీ కిరణ్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకిచ్చిన జన్మదినంకై వందనాలు. కుటుంబాన్ని దీవించండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు మాసం అంతం వరకు 30 మంది కావాలి ప్రభు. ఇంకా ఎవ్వరూ రాలేదు, మీ కృప చూపించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా వాక్యం విన్న బిడ్డలు, ఇశ్రాయేలీయులు వాగ్దానం పొందియు వాగ్దానాన్ని వారు విశ్వసించక పాపము చేసి జీవితాన్ని పాడు చేసుకున్న వైనం మేము చదివాం ప్రభు. మేము కూడా మీ నామాన్ని ధరించిన వారు పాపములోనికి జారిపోకుండా సహాయం చేయండి. మా నోటిని, మా కంటిని, మా వినికిడిని మీరు మీ స్వాధీనాన్ని ఉంచుకొని పరిశుద్ధపరచము.
రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైండును గాక. ఆమేన్.